ఆంట్రికల్ వచ్చేసి ఇది పంప్ సైడ్కి ఆంజనా. నమస్తే రైతులందరికీ. ఇండియన్ అగ్రికల్చర్ ఛానల్ నుండి హరినాథ్ రెడ్డి మాట్లాడుతున్నాను. ప్రజెంట్ వచ్చేసి నేను మలకల్చర్ మండలానికి వచ్చినా. ఇక్కడ సమస్య ఏమంటేనా, చాలామంది రైతన్నలు వచ్చేసి ఇక్కడ ఈ వర్షాల్లో ఎలా పంటలు కాపాడుకోవాలా, అదేవిధంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఎలాంటి టైంలో ఎలాంటి మందులు కొట్టాలా అనే విషయం మీద ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడండి, అన్నగారు కూడా మాట్లాడతారు, శివారెడ్డి అన్నగారు. మాట్లాడ. వెల్కమ్ టు లక్ష్మీ నరసింహ అగ్రికల్చర్ ఛానల్. మనం వచ్చేసి మొలకల్చర్ దగ్గర ఉన్నాము. ఫీల్డ్ వచ్చినాము. ఇక్కడ మదనాయనపల్లి గ్రామము, గుట్టికిందపల్లి విలేజ్ వచ్చి గుట్టికిందపల్లి. రైతు వచ్చేసి నాగరాజ్ అన్న 4 ఎకరాలు లాల్పూరి వేసినాడు. దోసకైతే 35 రోజులు అవుతుంది. లైట్గా ధోని పడింది ప్లస్ కొమ్మ చీలుకలు ఉన్నాయి. దానికి వచ్చేసి మనము క్యాబ్రా టాప్ ఇచ్చినాము. క్యాబ్రా టాప్ యాంట్రకాలో మెటీరియం 55%, పైరాక్సిటోబిన్ 5%, వెటబుల్ గ్రాన్యువల్స్ రూపంలో ఉంటుంది. దీంట్లో వచ్చేసి యాంట్రకాలో మళ్ళీ వచ్చేసి సమ్మిట్ డిలిగేట్ టెక్నికల్లో స్పైనోటారం 11.7% ఉంటుంది. ఎస్సీ ఫార్ములేషన్లో ఉంటుంది. డిసీజ్ ఉంటుంది. ఈ రెండు కలిపి ఊజీకి మీద కొమ్మ మీద ఊజీకి కుట్టింటుంది. అది కొమ్మ చీలక ఉంటుంది. ఆ కొమ్మ చీలకండ పనిచేస్తుంది. ఇది ఊజీకి ప్లస్ కొమ్మ చీలకండ 2 విధాలుగా పనిచేస్తుంది. రెండోది వచ్చేసి ఈ కాంబినేషన్తో కొట్టినారు రైతు. గ్రోత్కి వచ్చేసి ఎంసీ సెట్ వేసినాడు. పూత దశలో ఉంది. 30-35 రోజులు అవుతుంది. గ్రోత్కి వచ్చేసి ఎంసీ సెట్ వాళ్ళకి రాదే. ఈ 5 కాంబినేషన్లతో కొట్టినాడు. ఒకటి డిసీజు బేర్ కంపెనీది, రెండోది వచ్చేసి సమ్మిట్ టాటాది, క్యాబ్రా టాప్, మూడోది వచ్చి క్యాబ్రా టాప్, నాలుగోది వచ్చేసి దానికి కాంబినేషన్ యాంట్రకాలో సమ్మిట్. 5 కలిపి కాంబినేషన్తో కొట్టినాడు. నెంబర్ 1గా పనిచేసింది. ప్రతి ఒక్కరూ ఈ కాంబినేషన్తో కొట్టుకోండి. కొమ్మ చీలికలు కానీ, పురుకు కానీ, ఊజికి కానీ, దోమకు కానీ, ధోనికి లైట్గా ధోనికి ఉంటే పనిచేస్తుంది. ఒకసారి చెట్లు కూడా చూడండి. ఒక విషయం ఇక్కడ ప్రతి రైతు కూడా ఏ విధంగా ఆలోచించాలంటేనా, ఇప్పుడు చూడండి, ఇది 35 రోజులు దోస పంట అనమాట. ఎటువంటి డౌనీ కానీ, ఎటువంటి ఎర్లీ బ్లడ్ కానీ మీరు చూడండి. ఫస్ట్ సెట్టింగ్ కూడా ఇప్పుడు అవుతాను. అదన ఇక్కడ విషయం ఏమంటేనా, చాలామంది రైతన్నలు అడుగుతున్నారు దోస పంటల్లో తీగలు చీలుతున్నాయి. ఇలా ఈ చీలడం అనేది ఎందుకంటేనా, దోస పంటలో వచ్చేసి దోస తీగలు ఎందుకు చీలుతున్నాయి అంటేనా, దోస ప్లస్ కర్బూజా వచ్చేసి అక్కడ వచ్చేసి ఇక్కడ ఊజీగా ఉంటుంది చూడండి, ఎర్రగా ఒక ఈగ ఉంటుంది. ఆ ఈగ వచ్చేసి కుట్టడం వల్ల అదేమవుతుందంటే ఇన్ఫెక్షన్ కావడం వల్ల చెట్టుకు. సో దానివల్ల వచ్చేసి రోజులు పెరిగే కొద్దీ ఇక్కడ చెట్లన్నీ చీలుతాయినా. సో దానిని నివారించాలంటేనా ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్లో ఉన్న మందులు వచ్చేసి ఇక్కడ వచ్చేసి 100 డిసీజ్ 100 ప్లస్ వచ్చేసి ఇది ఇన్సెక్టిసైడ్ వచ్చేసి ఇది డిలిగేట్. ముందు మీరు టమాటా పంటలో వాడింటారు డిలిగేట్ వచ్చేసి. దానికి ఆల్టర్నేటివ్గా సమ్మిట్నా ఈ 2 స్ప్రే చేసినట్లయితేనా ఇటువంటి కాంబినేషన్ మందులు అనమాట. ప్లస్ వచ్చేసి దీనికి ఇది చీలకుండా చెట్లు. రెండోది వచ్చేసి డౌనీ మిల్లీ, లేట్ బ్లైట్ ఇవి రాకుండా వచ్చేసి ఇది క్యాబ్రా టాప్ అనమాట. ఇది బిఎస్ఎఫ్ కంపెనీ, మీకు అందరికీ తెలిసిన విషయమే. దాని కాంబినేషన్ వచ్చేసి యాంట్రికల్. అంటే ఇది ఏ విధంగా అంటేనా, మనకు ఫంగిసైడ్ తెగుళ్ళు, ఎటువంటి తెగుళ్ళు రాకుండా లేటుగా వచ్చే తెగుళ్ళు కానీ, ఆల్రెడీ మన పంటలో అటాక్ అయిన తెగుళ్ళు కానీ, ఇవి 2 అటాక్ కాకుండా ఇది వాడతామన్నమాట. ఇది నా విషయము. ప్రతి ఒక్క రైతు కూడా. ఇంకా గ్రోత్ ప్రమోటర్ల విషయానికి వస్తేనా, మార్కెట్లో వచ్చేసి 100 రకాలు ఉన్నాయన. కానీ ప్రజెంట్ వర్షాకాలంలో కానీ ఈ మంచు ప్రభావితం చేసే సమయాల్లో వచ్చేసి వెలాగ్ర కంపెనీకి మించిన మందులు అయితే ఉండవునా. దీనికి గల కారణం ఏమంటేనా ఎంసీ సెట్ అనమాట. టమాటా పంటలో కూడా వాడుకోవచ్చు. ఇది స్ప్రేయింగ్ ఇచ్చినా కూడా మనకు పూత పిండి బాగా కాయ నిలబడుతుంది. కాయలు కూడా సైజులు వస్తాయన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ ఇంకో విషయం చాలామంది అనుకుంటున్నారు కదా, హరినాథ్ రెడ్డి ఎక్కడో అనంతపూర్లో ఉంటాడు అనేసి. అది కాదు నా విషయము. ప్రతిరోజు కూడా సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పైన వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ దగ్గర, అంటే మొలకల చెరువు దగ్గర వచ్చేసి అందుబాటులో ఉంటాను. మీకు ఎటువంటి సలహాలు కావాలన్నా కూడా మనస్ఫూర్తిగా అయితేనా నేను సపోర్ట్ చేస్తాను అనమాట. ఇంకా విషయానికి వస్తేనా, మీరు చూడండి దోస చెట్లు చూపిన రైతులు. ఫస్ట్ మీరు చూడండి ఎటువంటి మందులు కూడా ఇక్కడ. ఇంకా రైతు మాటల్లో విందాం. ఎట్లుంది మీ దోస పంట? అయితే బాగుంది. నాకు తెలిసినంత వరకు తంబాలపల్లి, ఇక్కడ మలకల చెరువు, బి కొత్తకోట పరిసర ప్రాంతాల్లో తిరిగినాను. కానీ 100 పంటలు తీసుకుంటున్నా, 100కి 90 పంటలు కూడా వచ్చేసి ఈ లేట్ బ్లైట్ అంట నల్లగా వచ్చేసి తెగుళ్ళు అయితే వచ్చినాయన్నమాట. సో ఇప్పుడున్న రోజుల్లో
ఈ పంటతో నువ్వు సంతోషమా ఎట్లనా? నాకైతే ఫస్ట్ టైం మనం పెట్టటము దీని మ- గురించి మనకు ఉమ్, తెలియదు. ఉమ్, ఫస్ట్ టైమా ఎంత మటుకన్నా కానీ నీట్గా తేవల్లా అవునులే. అనే ఆలోచనతో ముందు జాగ్రత్త పడి ఏ సమయంలో ఏది కావాలా మనకు ఒకవేళ తెలియకపోయినా తెలిసిన వాళ్ళతో అడుక్కొని ఏ సమయంలో ఏ మందులు కొట్టాలా ఏమనే దాన్ని బట్టి ఆర్ఎస్ స్ప్రేయింగ్ ఇది 35 రోజులుగా చేరి ఈ రోజుతో ఆర్ఎస్ స్ప్రేయింగ్ స్ప్రేయింగ్ ఆర్ఎస్ స్ప్రేయింగ్ నా పంట అయితే బాగా బ్రహ్మాండంగా ఉంది. ఇస్తా ఉన్నాం. ఇక్కడ విషయం ఏమంటేనా తిరుగుతూ ఉంటాను మొలకల చెరువు కానీ పెద్ద మండ్యం కానీ ఇక్కడ మొత్తం తిరుగుతాను కానీ 100 పంటలు మనం తీసుకుంటేనా దోస కానీ కర్బూజ కానీ 90 పంటలు వచ్చేసి మొత్తం ఆల్రెడీ నష్టం జరిగిపోయింది అనమాట. కానీ మీ పంట అయితే బ్రహ్మాండంగా ఉంది. దీనికి గల కారణము నా కారణం అంటే మన చేతుల్లోనే ఉండేది. ఆ. ఏముంటుంది ఎన్ని రోజులకు స్ప్రేయింగ్ ఇస్తున్నారా? మంగళవారం ఇచ్చినాము మంగళవారం. స్ప్రేయింగ్. ఈ రోజు ఏమంది భానువారం అంటే ఇచ్చినాను తక్కువ వచ్చింటే ఈ రోజు మళ్ళీ కొడతా ఉండ. అంటే ఈ మందులు కొట్టక ముందు పంట ఏ విధంగా ఉంది, ఈ మందులు కొట్టిన తర్వాత ఇంకా కూడా బ్రాండెడ్ వే కొడతా ఉండేది మనం. బ్రాండెడ్ వే బ్రాండెడ్ తగ్గించి అంటే వెలాగ్రాకు బిఎస్ఎఫ్ తప్ప మళ్ళీ ఏ కంపెనీకి పోలా? లేదు, ప్రతి ఒక్కటి బ్రాండెడ్ వే కొడతా ఉన్నాం. ఓకేనా? ఫస్ట్ స్టార్టింగ్ ఇంకా కూడా ఓకేనా? బ్రాండెడ్ వే కొడతా ఉన్నాం. మనము ఫస్ట్ టైం పెట్టటము మనకి ఇంతవరకు దీని గురించి తెలియదు. దాన్ని బట్టి రేట్ల గురించి మన చేతులు అయితే లేదు. పంట నీట్గా తీద్దామనే ఆలోచన పెట్టుకొని బ్రాండెడ్ ఐటమే ఇచ్చి కొడతా ఉన్నాము. ఓకేనా? ఇది నా విషయము. ప్రతి రైతులు కూడా నా ఎవరు అన్న మీరు మందులు ఎక్కడ తెస్తున్నారు? మందులు వచ్చేసి మొలకల చెరువు లక్ష్మీ నరసింహ శివారెడ్డి దగ్గర, అంటే ఆపోజిట్ వచ్చేసి పెట్రోల్ బంక్ ఆపోజిట్ లక్ష్మీ నరసింహ శివారెడ్డి ఆ ఎంగల్లో నేను ఫస్ట్ స్టార్టింగ్ నుండి ప్రతి ఒక్క టమోటా సంతోషమేనా? మంచి రిజల్ట్. ప్రతి ఒక్క దానికి మందులు కూడా అక్కనే మనం తెస్తా ఉన్నాము. ఓకేనా? ఇది నా విషయము. మీరు గమనించవచ్చు దోస పంటల్లో ఏ విధంగా దోస చెట్లు ఉన్నాయనేసి. చాలామంది మిలన్స్ గురించి అడుగుతున్నారు రైతన్నలు. సో దానివల్ల వచ్చేసి వీడియోలు చేస్తానన్నమాట. ఇంకో విషయం ప్రతి రైతుకు అందుబాటులో ఉండే విధంగా శ్రీ లక్ష్మీ నరసింహ ట్రేడర్స్లో వచ్చేసి వీక్లో వచ్చేసి 5 days ఖచ్చితంగా అక్కడే ఉంటానా. థ్యాంక్ యూ రైతులందరికీ. కట్ చేద్దానా?